దీనికి ముందు అప్లోడ్ చేసిన వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది మీకు. లక్ష్మీదేవి నరసింహస్వామి మీద అలిగి కొండ మీద కూర్చుందని చెప్పాను కదా, ఆ కొండ మీదకే వెళ్తున్నాం ఇప్పుడు మేము. లక్ష్మీదేవి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక బండ అడ్డంగా వచ్చిందంట. లక్ష్మీదేవి ఆగ్రహానికి ఆ బండ చీలి లక్ష్మీదేవి వెళ్ళడానికి దారి ఇచ్చిందంట. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ దారిలోనే. దారి చాలా సన్నగా ఉంటుందండి, ఒకరి వెనక ఒకరు వెళ్ళాలి. ఇద్దరు మనుషులు ఒకేసారి వెళ్ళడానికి కూడా ఉండదు. ఇప్పటికి కూడా లక్ష్మీ సమేతంగా నరసింహస్వామిని దర్శించుకోవాలంటే సుమారు 200 మెట్లెక్కి ఈ దారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. కొండ మీద నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ మేము జ్వాలా నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత లక్ష్మీ సమేతంగా నరసింహస్వామిని దర్శించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను 7th క్లాస్ లో ఈ కొండకు ఒకసారి వచ్చాను గానీ మా వారు, అత్తయ్య, ఆడపడుచు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. మార్నింగ్ నుంచి ఎవ్వరు ఏమీ తినలేదు. మా వారు అడిగారని అప్పటికప్పుడు అత్తయ్య వేడి వేడిగా అన్నం వండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి నూరుతుంది. నేనేమో పిల్లలకి తినిపించుకుంటున్నా, ఇంకా మా పిన్నేమో క్లీనింగ్ మొదలు పెట్టేసింది.